ఒక వ్యక్తి 40 సంవత్సరాలుగా ఒకే రంగు చొక్కాతో బయట కనిపిస్తాడు. అయితే చూడ్డానికైనా కొంతమందికి బోర్ కొడుతుంది కానీ అతను మాత్రం ఆ చొక్కాను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదలలేదు. అదేవిధంగా ఏ విధంగా చొక్కాను వదలలేదో అదేవిధంగా పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్న ఏకైక నాయకుడు తిరుపతి పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు నరసింహ యాదవ్. ప్రస్తుతం నరసింహ యాదవ్ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, పచ్చ చొక్కా వేసుకుంటారు. పచ్చ చొక్కా అంటే మీకు అంత పిచ్చా? ఎప్పుడు చూసినా అదే చొక్కాలు కనిపిస్తారు. మీ ఇంట్లో వాళ్ళకి కానీ మీకు కానీ ఎప్పుడు బోర్ కొట్టలేదా? ఎందుకంటే ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి నందమూరి అభిమానులుగా ఉన్నాం మేమందరూ. ఆనాటి నుంచి కూడా ఏదైతే పార్టీ స్థాపించి పసుపు దీంతో జెండాని ఆవిష్కరించారో ఆ రోజు నుంచి కూడా పసుపు చొక్కాతో కంటిన్యూ అవుతా ఉన్నాం. మా తండ్రి గారు కదిరప్ప యాదవ్ గారు కానీ నేను కానీ మేమంతా కూడా పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్టీఆర్ యువసేన కార్యకర్త, పార్టీ ఆవిర్భావంలో యువత లేదు, అప్పుడు యువసేన అభిమానులందరూ కూడా యువసేన కార్యకర్తలుగా పనిచేసాం. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా పనిచేస్తూ ఎల్లో షర్టుతోనే ఉన్నాను. మధ్యలో ఒకసారి కొద్దిగా మనసుకు బాధ కలిగి ఒకసారి మటుకు వైట్ షర్ట్ ఒక 2 రోజులు వేయడం జరిగింది, మళ్ళీ దాన్ని తీసివేయడం. ఈ మధ్య నల్ల చొక్కాతో కనిపించారు. ఈ మధ్య మా అన్న, ఎందుకంటే మేము 4 అన్నదమ్ములు, మా ఇంటికి పెద్దన్నగా భావిస్తాం చంద్రబాబు నాయుడు గారిని. ఎందుకంటే వాళ్ళ కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యం, మా తండ్రి గారు కానీ మేము కానీ ఖర్జూర్ నాయుడు పెద్దనాయన అనే విధంగా ఆయన భావించడం కానీ, నారా రామ్మూర్తి నాయుడు గారు కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కూడా ఉంటాము. అందుకని ఈరోజు కూడా మా అన్న చంద్రన్న అని భావిస్తాము. అలాంటి వ్యక్తి ఏదైతే అక్రమంగా అరెస్ట్ చేశారో, ఇబ్బందులు పెట్టి ఆ రోజు భరించలేకపోయినాం. మా ఇంటిల్లి పార్టీకి కూడా ఆ రోజు 3 రాత్రులు నిద్రలేని రాత్రులు గడిపాం. ఎందుకంటే చంద్రన్న ఏ పొద్దు కూడా నీతి నిజాయితీకి నిబద్ధతగా పనిచేసే వ్యక్తి. ఇప్పుడు మీరు నల్ల చొక్కా, ఆ రోజు నుంచి నల్ల చొక్కా ధరించడం జరిగింది. తర్వాత మీకు చొక్కా చంద్రబాబు ఇచ్చినట్టున్నాడు, పచ్చ చొక్కా. అవును, మళ్ళా సుమారు 60 రోజుల తర్వాత తిరుమలకి చంద్రబాబు నాయుడు దర్శనానికి రావడం, ఆయన చేతుల మీదుగా పసుపు చొక్కాని మళ్ళీ తీసుకొని ఆ రోజు నల్ల చొక్కాని త్యజించడం జరిగింది. సుదీర్ఘకాలం 42 సంవత్సరాల పాటు పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు రాజకీయాల్లో ఉన్నారు. అయితే ఒకసారన్నా మీరు తిరుపతి నుంచి పోటీ చేయాలని ఆయన అడిగారా? లేదు, మొదటి నుంచి కూడా మాకన్నా ముందు చంద్రబాబు నాయుడు గారికే ఉంది తిరుపతిలో కదిరప్ప యాదవ్ ఫ్యామిలీకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని. అనుకూలించలేదు కొన్ని పరిస్థితులు. మా ఫాదర్ కదిరప్ప యాదవ్ కూడా ఒకసారి నామినేషన్ వేసి కూడా విత్డ్రా చేశారు. మళ్ళీ అప్పటి నుంచి కూడా ప్రతిసారి కూడా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాం. ఆయనకు తెలుసు మా మనోభావాలు. ఖచ్చితంగా కూడా ఇప్పుడు కూడా మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా అడగడం జరిగింది. ఈసారి ఖచ్చితంగా వస్తుందని నేనైతే భావిస్తాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి చూసిన వ్యక్తి. మా గురించి ఇంకోటి చెప్పాల్సిన పనిలే. మా అన్నకు మాకెట్టా ఎమ్మెల్యే కావాలని నాకు భావన ఉందో, చంద్రబాబు నాయుడు గారు కూడా నాకన్నా ఎక్కువ నరసింహ యాదవ్ని చేసుకోవాలనే ఇది ఆయనకి ఉంటుంది. కానీ పరిస్థితులు, రాజకీయ సమీకరణలు, కుల సమీకరణలు, దీనివల్ల కొన్ని ఇబ్బందులు వచ్చిన మాట వాస్తవం. కానీ ఈసారి మటుకు నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. మా అన్న ఈసారి ఖచ్చితంగా కూడా నాకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని ఆశిస్తూ ఉన్నాం. అందరూ కూడా ఆశిస్తాను. మా బంధువులు, మా బంధుగణమే కాదు, చంద్రబాబు నాయుడు బంధుగణం ఎవరైతే చంద్రగిరిలో ఉన్నారో, నారావారపల్లి, కందులవారిపల్లి, భీమవరం ఇటు పక్క ఉన్నారో వాళ్ళందరూ భావన కూడా కదిరప్ప ఇంట్లో ఎమ్మెల్యే చూడాలని. ఆ కోరిక ఈసారి నెరవేరుతుందని భావిస్తూ ఉన్నాను. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, ఆ యొక్క మా అన్న ఏదైతే నందమూరి ఐవీఆర్ఎస్ సర్వేలో మీ పేరు రాలేదు కదా? అంటే ఐవీఆర్ఎస్ సర్వే అనేది జనరల్గా కొంతమంది క్యాస్ట్ వైడ్ చేసినట్టుంది. అందుకని కాపులకు సంబంధించి చాలా మందికి, ఎందుకంటే తెలుగుదేశం వచ్చినాకనే కాపులకు సీట్లు ఇవ్వడం జరిగింది తిరుపతిలో. అందులో భాగంగానే కాపులకు సంబంధించిన వాళ్ళ పేర్లను దాంట్లో పొందిపరిచి ఐవీఆర్ఎస్ రావడం జరిగిందని నేను భావిస్తాను. ఈ జిల్లాలో బీసీకి ఒక టికెట్ కూడా అటు అధికార పార్టీ ఇచ్చిన పరిస్థితి లేదు. అంటే ఉన్న కాపు సీటు కూడా రెడ్డికి ఇచ్చారు. కానీ మీ నాయకుడు ఎందుకు అలాంటి ప్రయత్నం చేయడానికి భయపడతాడా? మీలాంటి వాళ్ళకి సీట్లు ఇవ్వకుండా కేవలం కుల సమీకరణాలు మాత్రమే చిత్తూరు కానీ తిరుపతి కానీ ఇప్పటి వరకు బలిజలకు తప్ప వేరే సామాజిక వర్గానికి ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు? మీ నాయకుడి యొక్క భయమా లేకపోతే వేరే కారణమా? భయం అనేం లేదు. అదేమి, ఎందుకంటే రాజకీయాల్లో కొన్ని సమీకరణలు అన్ని కులాలని కలుపుకొని పోవాలి అనే ఒక దృక్పథం, అందరినీ మెప్పించాలనే దృక్పథం, దాంట్లో భాగంగానే ఆ రోజు శంకర్ గారికి కూడా ఇవ్వడం, శంకర్ యాదవ్ గారు కూడా తంబలపల్లి ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైతే తిరుపతి, చిత్తూరు ఇస్తూ ఉన్నారో, ఈసారి పొత్తుల విషయంలో కూడా ఇంకా తేలలేదు. అటు జనసేన కానీ అటు బీజేపీ పైన చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నిటిపైన ఫైనల్గా ఖచ్చితంగా నాకు వస్తుందని నేనైతే సంపూర్ణంగా విశ్వసిస్తాను. ఎందుకంటే భయమేం, చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా అన్ని కులాలని, ఈరోజు తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ చేశారంటే గతంలో ఎవరు చేయాల.
అదేవిధంగా తిరుపతి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 14 నియోజకవర్గాల్లో ఫస్ట్ టైం నన్నే చేశారు. అదే నేను రైతు కూడా కాదు, చిన్నపాటి దీన్ని మరి ఇప్పుడు కూడా అదే పరిస్థితి. నా దగ్గర ఏమి డబ్బు ఉందనో ఇంకోటి ఉందనో కాదు, పార్టీకి ఎన్టీఆర్ అభిమానులుగా సేవ చేశాం. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యం కావచ్చు, లేదా తిరుపతిలో మా యొక్క బంధువులు కానీ స్నేహితులు కానీ అదే పార్టీ వీరాభిమానులు కానీ నందమూరి అభిమానులు కానీ అందరూ కూడా మనకు వస్తే వాళ్ళ యొక్క మొదటి నుంచి కూడా యాదవుల విషయానికి వస్తే పదే పదే అంటూ ఉంటారు. తరతరాలుగా కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం, ప్రథమ దర్శనం భాగ్యాన్ని వెంకటేశ్వర స్వామి కల్పించారు. ఈసారి చంద్రబాబు నాయుడు ప్రప్రదంగా కూడా తిరుపతిలో ఏదైతే యాదవులకు సంబంధించిన రాజకీయ దీన్ని తరతరాల యొక్క ఆశయాలు, తరతరాల యొక్క యాదవ కోరికలు ఏదైతే ఉన్నాయో తిరుపతిలో ఈసారి అవకాశం ఇస్తారని అందరూ కూడా భావిస్తూ ఉన్నారు. ఇంకో విషయం, యాదవుల్లో ఐకమత్యం లేకపోవడం వల్లనే తిరుపతిలో ఇంతవరకు యాదవులకు తెలుగుదేశం పార్టీ ప్రాతినిధ్యం ఇవ్వలేకపోయిందనే ఒక ప్రచారం కూడా జరుగుతుంది. మీరు 4-5 గ్రూపులుగా ఉన్నారనే ఒక ప్రచారం కూడా ఉంది కదా? లేదు లేదు, మొదటి నుంచి కూడా మా విషయానికి వస్తే ఫస్ట్ నుంచి కూడా బీసీ నాయకులుగా మేము ఇక్కడ ఎదగడమే కాకుండా బీసీ నాయకులుగా ఎదిగినా కూడా వేరే ఇతరత్ర కులాలతో ఎవరితో కూడా మేము కాంట్రవర్సీ లేదు. అదేవిధంగా యాదవులకు సంబంధించి కూడా ఏదైతే ఐకమత్యంగా లేదు అనేది వాస్తవం కాదు. ఎందుకంటే ఎవరికి వాళ్ళు ఎదగాలని రాజకీయంగా ప్రయత్నిస్తారు తప్ప కాంక్రీట్గా ఒకరు అయినప్పుడు, ఎమ్మెల్యేగా ఒక అభ్యర్థి అయినప్పుడు ఖచ్చితంగా కూడా అందరూ కూడా యూనిటీగా చేస్తారు. ఇతర కులాలను కూడా ఇప్పుడు కాపులకి మేము కష్టపడి చేశామనేది వాస్తవం. నేనైతే కత్తుల శ్యామలమ్మ ఎన్టీఆర్ రిజైన్ చేసినాక కత్తుల శ్యామలమ్మ దగ్గర నుంచి ఇప్పుడు ఈ సుగుణమ్మ వరకు కూడా మధ్యలో ఏదైతే కోలారాం కావచ్చు, లేదా చదలవాడ కృష్ణమూర్తి కావచ్చు, మోహన్ నాన్న కావచ్చు, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అదే వెంకటరమణ కావచ్చు, ఈ విధంగా చెప్పుకుంటూ అందరికీ నెంబర్ 2గా ఉండి పనిచేసాం. వాళ్ళ యొక్క ఇది కూడా నాకు సంపూర్ణంగా ఉంటుందని నేను నమ్ముతా ఉండా. 2019 ఎన్నికల్లో మీరు పూర్తి స్థాయిలో సుగుణమ్మకు పనిచేయకపోవడం వల్లనే ఆమె ఓడిపోయిందనే ఒక ప్రచారం కూడా ఉంది. అతి స్వల్ప మెజార్టీతో కేవలం 800 ఎంతో ఓట్లతో. అంటే మీ వర్గం పనిచేయలేదని అంటారు. అప్పుడు మీరు టికెట్ ఆశించారా? నేను మొదటి నుంచి మా తండ్రి గారు టికెట్ ఆశించారు, నేను ఆశించారు. కానీ పార్టీకి అభ్యర్థిగా ఎవరు నిర్ణయించినా అదే సుగుణమ్మ గారు అభ్యర్థిగా నిర్ణయించే ముందు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఫోన్ చేసి సుగుణమ్మని అనౌన్స్ చేస్తూ ఉన్నామంటే ఏ పొద్దు నేను మాట్లాడను. ఎందుకంటే పార్టీ ఒక నిర్ణయం చేసినాక ఒక్క క్షణం కూడా ఆగకుండా వాళ్ళ గెలుపు కోసం పనిచేస్తాం మా ఫ్యామిలీ మొత్తం కూడా. అంతేగాని మేము పని చేయలేదని. ఎన్నికల్లో మీరు పని చేస్తున్నారు అయితే ఖచ్చితంగా బూతులు చూస్తే తెలుస్తుంది 100%. ఎందుకంటే పార్టీ మాది అన్నప్పుడు పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఈ రోజు కానీ ఆ రోజు కానీ ఎప్పుడు కూడా అభ్యర్థి ఎవరైనా కూడా మా పార్టీలోకి వచ్చి అభ్యర్థి అవుతా ఉంటాం. వాళ్ళు గెలిపించే బాధ్యత భుజస్కంధాలపైన బంధువర్గాన్ని మొత్తం కూడా నడిపిస్తూ ఉంటాము. అందుకని స్నేహితులు కానీ ఎవరు కానీ పార్టీకి ఎప్పుడు కూడా చిన్న ఇది కూడా మనం చేసింది లేదు. కానీ టికెట్ విషయంలో ఈసారి ఏదైతే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే వెనుకబడిన వర్గాలకి మొదటి నుంచి నేను చెప్తున్నాను కదా, సామాన్యమైన జీవనం గడుపుతున్నాం మేము ఈ రోజు కూడా అటు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ఇప్పుడు నియోజకవర్గానికి ఒకరు లేదు. అప్పుడు 4 నియోజకవర్గాలకు కలిపి తిరుచానూరు దగ్గర ఉండి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీకి చంద్రగిరి కూడా వస్తుంది దాంట్లో. ఆ రోజు చంద్రగిరి వాళ్ళు అడిగినా, ఇటు పుత్తూరు వాళ్ళు అడిగినా, తిరుపతి వాళ్ళు అడిగినా నాకు ఇచ్చారు. ఇది పార్టీ నమ్మకం నా పైన ఉంచింది. అదే తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా నేను అడగకపోయినా నన్ను అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా నియమించారు. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ తుడా చైర్మన్గా మీరు ఉన్నప్పుడు మాస్టర్ ప్లాన్ రోడ్స్ అన్నీ రెడీ చేశారు. మరి మీరు ఎందుకు వెళ్ళలేకపోయారు అప్పుడు? అంటే ఇప్పుడు మేము మాస్టర్ ప్లాన్ రెడీ చేసి ఇప్పుడు తిరుపతిలో వాళ్ళే చెప్తున్నారు, వైసీపీ నరసింహ యాదవ్ వేసిన మాస్టర్ ప్లాన్లో మేము ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పడం జరిగింది. అన్ని రోడ్లు కూడా ఎందుకు పెట్టామంటే తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ కాడ నుంచి ఇటుపక్కే టౌన్ కనిపిస్తూ ఉంది, అటుపక్క టౌను ఇది అవ్వలేదు, వృద్ధిలోకి రాలేదు, అభివృద్ధి జరగలేదు. కాబట్టి ఎక్కువ రోడ్లను పెట్టడం జరిగింది. ఎవరు చెప్పినా వినకుండా రోడ్లన్నీ కూడా పెట్టాము. ఆ రోజు ఎన్నికల ప్రక్రియ వచ్చింది. నేను కూడా 1 సంవత్సరం 5 నెలలు మాత్రమే తుడా చైర్మన్గా వ్యవహరించాను. కానీ ఆ రోడ్స్ కానీ అవన్నీ కానీ నిద్రాహారాలు మాని ఆ రోడ్స్ అన్నీ కూడా ఈరోజు మీరు చూస్తే మొత్తం కూడా రివర్ ఫ్రంట్ రోడ్లు 2 వేసాం. శ్రీనివాస మంగాపురం కాడ నుంచి కాళాశ్రీ టెంపుల్ వరకు అవి కానీ డెవలప్ అయితే. మీరు మాస్టర్ ప్లాన్ రోడ్స్ వేశారు, రెడీ చేశారు. మరి మీరే ఇప్పుడు అవినీతి జరుగుతుంది, బాండ్స్ అమ్ముకుంటున్నారు, బాండ్స్ అన్యాయంగా తెచ్చుకుంటున్నారని మీరు ఎందుకు ఆరోపణలు చేస్తారు? ఆ రోజు అన్నీ మీరే కదా రెడీ చేసింది. ఇప్పుడు మాస్టర్ ప్లాన్ రోడ్స్ మేము రెడీ చేసిన మాట వాస్తవం. కానీ ఈరోజు ఏదైతే రోడ్స్ డెవలప్మెంట్ చేసేటప్పుడు టీడీఆర్ బాండ్ల విషయంలో పారదర్శకంగా వాళ్ళు చేయాల్సిన అవసరం ఉంది. అది మిస్ అయిందనేది మా వాదన.
ఏదైతే టీడీఆర్ బాండ్రు లబ్ధిదారుడు అతనికి పోయిన దాంట్లో అతనికి సరైన న్యాయం చేయడంలో తప్పులేదు. కానీ టీడీఆర్ బాండ్ల రూపంలో అవినీతి అక్రమాలు జరిగాయనే స్పష్టంగా తెలుస్తూ ఉంది. దానిపై నిర్దిష్టంగా కూడా ఇంతవరకు అటు నగరపాలక సంస్థ అధికారులు కానీ ఇంకోరు కానీ దానిపైన వివరణ ఇచ్చిన దాఖలాలు లేవు. పుంకాలుగా కథనాలు ఏదైతే మీడియా ద్వారా వచ్చింది, మేము చెప్పాము, అందరూ చెప్పాము. మీరు చెప్తున్నట్టు అన్ని వేల కోట్లు 4-5 వేల కోట్లు ఆ మాస్టర్ ప్లాన్ రోడ్స్లో అక్రమాలు జరిగే అవకాశం ఉందా? అంటే బాండ్ ఇప్పుడు 100 రూపాయల వాల్యూ అయితే 4 రెట్లు ఇస్తారు దాన్ని అధికంగా. దానివల్ల దాని ఫోకస్ అంతా కూడా ఎక్కువ కోట్ల రూపాయలు, అన్ని కోట్లు అనేది ఉంది. కానీ ఈరోజు టీడీఆర్ బాండ్, ఇప్పుడు మీ బాండ్ అనుకోండి, మీకు 10,000 రూపాయల బాండ్ ఇస్తే దానికి సంబంధించి మీడియేటర్ చేసి దాన్ని మళ్ళీ ఎక్కువ అమ్ముకునేదానికి అవకాశం. అదే కాకుండా ఆ వాల్యూ కమర్షియల్ వాల్యూనా లేకపోతే రెసిడెన్షియల్ వాల్యూ అంటే ఆ వాల్యూ మార్చడం, ఇలాంటివన్నీ భారీ ఎత్తున జరిగాయి. ఇంకొక పరంగా ఏమంటే, ఇప్పుడు ఎవరో మీ పేరుతో నామినీగా మీకు ఇచ్చేసినట్టు ప్రాపర్టీ రాయడము, వాళ్ళకి టీడీఆర్ బాండ్లు షిఫ్ట్ చేయడము, ఇవన్నీ కూడా అక్రమాలు జరిగాయని పుంకాలుగా వచ్చినాయి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వీటన్నింటిపైన సమగ్ర విచారణ చేపట్టి ఎవరైతే ఇబ్బంది పడ్డారో అందరికీ న్యాయం చేసే దిశగా మేము కృషి చేయడం జరుగుతుంది. ఇంకో విషయం, మీరు తిరుపతి పార్లమెంటు అధ్యక్షుడిగా గత 2.5 సంవత్సరాలుగా 2 సంవత్సరాల పైనగా పనిచేస్తున్నారు. తిరుపతి పార్లమెంటు పరిధిలో మీ పార్టీ పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు తిరుపతి పార్లమెంటు పరిధిలోని ఉమ్మడి జిల్లాకు సంబంధించి తిరుపతి, సత్యవేడు, శ్రీకాళహస్తి ఈ మూడిట్లో కూడా విజయం సాధించబోతాను. అదేవిధంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి వెంకటగిరి, ఏదైతే సూలూరుపేట, సర్వేపల్లి, గూడూరు ఈ 4 నియోజకవర్గాలు కూడా బలంగా ఉన్నాయి ఆ జిల్లాలో. కాబట్టి ఆ 4, ఈ 3, 7 నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు భారీ ఎత్తున గెలవబోతూ ఉన్నారు. ఇక్కడ ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, అగ్రవర్ణాల్లో ఉండే పేదలందరూ కూడా ఎత్తున గెలవబోతున్నారు అంటున్నారు. కానీ ఇప్పటి వరకు మీ దగ్గర క్లారిటీ లేదు. సూళ్ళూరుపేట అభ్యర్థి లేదు, మళ్ళీ గూడూరులో ఇద్దరు పోటీ వెంకటగిరిలో ఇద్దరు పోటీ పడుతున్నారు, కాళహస్తిలో అస్తిత్వం ఎవరు పోటీ ఉంటారు అనేది ఒక అనుమానం. ఇలా అన్ని చోట్ల అంటే ప్రతి చోట ఒక కన్ఫ్యూజన్ వాతావరణం క్రియేట్ అయింది. ఈ విషయంలో మీరు మీ చంద్రబాబుకి ఏం చెప్పలేదా? ఇన్ని రోజులు కన్ఫ్యూజన్ క్రియేట్ అయితే క్యాడర్ ఇబ్బంది పడతారనే విషయం మీరు చెప్పలేకపోయారు? పార్టీ పరంగా ఇప్పుడున్న పొత్తుల విషయం కానీ ఇంకోటి కానీ అందువల్ల ఈరోజు లిస్టు బయట రావట్లేదు. కానీ ఉన్నంత వరకు 7 నియోజకవర్గాలు సుమారు 5 నియోజకవర్గాల పైన క్లారిటీ ఉందని నేను భావిస్తున్నాను. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు అడిగినప్పుడు కూడా ఈ రివ్యూలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దాంట్లో కూడా ఎవరు ఏమనే పరిస్థితులపైన ప్రతినిత్యం కూడా స్టిల్ ఈ రోజు వరకు కూడా రేపు అనౌన్స్ చేసే వరకు కూడా సర్వేలు జరుగుతూ ఉంటాయి. బెటర్ అయిన క్యాండిడేటే అభ్యర్థులు అవుతారు 7 నియోజకవర్గాల్లో, దాంట్లో అనుమానం లేదు. కానీ ఈ యొక్క పొత్తుల విషయంలో లేట్ అవుతుంది. దానివల్ల మీరు చెప్పినట్టు పొత్తుల విషయంలో క్యాండిడేట్లు అనౌన్స్ చేస్తే ఇంకా 60 రోజులే ఉంది ఎలక్షను. దానికి ఏ విధంగా పోవాలనే ప్రణాళిక నిన్న కూడా చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ తీసుకోవడం జరిగింది. ఎవరైతే త్యాగాలకి ఈ యొక్క పొత్తుల్లో సీట్లు వెళ్తూ ఉన్నాయో వాళ్ళ త్యాగాలని పార్టీ మర్చిపోదు. అలాంటి వ్యక్తులంతా సముచితంగా గౌరవిస్తామని కూడా శ్రీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది. మీరు పొత్తులో భాగంగా తిరుపతి సీటు జనసేనకి ఇవ్వకపోతే అభ్యర్థి నరసింహ యాదవే అనుకోవచ్చునా? ఇప్పుడు నేను భావన వేరే. నా సొంత అభిప్రాయం ఏమంటే, నాకు ఈసారి టికెట్ వస్తుందని నేను సంపూర్ణంగా నమ్ముతా ఉన్నాను ఒక యాంగిల్. ఇంకొక యాంగిల్లో ఇప్పుడు జనసేన అడుగుతా ఉండేది వాస్తవమే. కానీ ఫైనల్గా వాళ్ళ పొత్తులు అవి అని అధినేత నిర్ణయిస్తారు. అటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఏ సీట్లు ఎవరు పోటీ చేస్తారని దానిపైన ఉంటుంది. తుది ఏదైతే జాబితా వస్తుందో దాంట్లో ఖచ్చితంగా కూడా తిరుపతి సెంటిమెంట్ సీట్, ఎన్టీ రామారావు నిలబడ్డ సీటు, ఇది ఇంతవరకు ఎవరితో పొత్తున్నా కూడా సిపిఐ, సిపిఎం, బీజేపీతో చాలాసార్లు పొత్తున్నా కూడా తిరుపతి సీటు ఎవరికి కేటాయించాల. ఎందుకంటే శ్రీవారి ఆశీస్సులు పార్టీ పైన మెండుగా ఉండాలి. ఇది ఒక సెంటిమెంట్ సీటు, తెలుగుదేశం పార్టీనే పోటీ చేస్తుందని నేనైతే నమ్ముతా ఉన్నాను. మొత్తం మీద అయితే ఈ టీడీపీ తిరుపతి సెంటిమెంట్ సీట్ అంటారు. కానీ తిరుపతిలో ఈసారి ఎన్నికల వ్యయం చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. ఆ స్థాయిలో మీరు ఒకవేళ మీకు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తే దాన్ని భరించగలిగే కెపాసిటీ ఉంది? ఇప్పుడు డబ్బుతోనే అన్యాయం కాదు. మీరు చూశారు ఆదికేశవ నాయుడు గారు డబ్బు ఎంతో ఖర్చు పెట్టి ఎమ్మెల్యే ఎంపీ కాల తెలుగుదేశం పార్టీలోకి వచ్చినాక ఆదికేశవ నాయుడు అక్కడ గెలవడం జరిగింది. ఇవన్నీ ఎందుకు చెప్పినా, తిరుపతి లాంటి నియోజకవర్గంలో చదువుకున్న వాళ్ళు ఉన్న వ్యక్తులు ఎక్కువ ఉంటారు. అదేవిధంగా అందరూ కూడా ఒక బాధ్యతాయుతంగా ఉన్న వ్యక్తులు డబ్బుకు ప్రాధాన్యత ఇస్తారనేది కరెక్ట్. కానీ డబ్బు కూడా కొంతమేర ప్రభావితం చేస్తుంది. అవతల పార్టీ వాళ్ళు విచ్చలవిడిగా వైసీపీ సంపాదించినారు, ఖర్చు పెట్టేదానికి ముందు వస్తారు, మీరు చెప్పింది. కానీ మొదటి నుంచి అందరితో
అవినాభావ సంబంధం ఉంది. పార్టీ నేతలు, పార్టీ నాయకులు, కార్యకర్తలే కాకుండా తిరుపతిలో పార్టీ యొక్క పరిస్థితి నాకు తెలుసు. ఎందుకంటే చిన్న కార్యకర్త స్థాయి నుండి పనిచేశాం కాబట్టి. ఇక్కడున్న కార్యకర్తలు, ప్రజల మనోభావాలు తెలుసు. ఖచ్చితంగా కూడా డబ్బు అనేది క్రైటీరియా కాదు, కానీ ఖచ్చితంగా కూడా రాబోయే రోజుల్లో తిరుపతి ప్రజలు మనగుడు చూశారు. స్టేట్ అంతా ఒక విధంగా ఉంటే తిరుపతి రిజల్ట్ ఒక విధంగా ఉంది. గెలిచాం మేము, అసలు 100% గెలిచిన సీటు. కానీ వాళ్ళు లాస్ట్లో ఆ ఎన్నికల ప్రక్రియను ఏ విధంగా చేశారో అందరికీ దానిపైన పుంకాల కథనాలు వస్తూ ఉన్నాయి. ఇంకోటి టీడీఆర్ బాండ్స్ అనేది మీరెందుకు బయట పెట్టలేవారు? ఏరే జిల్లా నెల్లూరు జిల్లా నుంచి ఆనమ వెంకటరమణారెడ్డి ఈ విషయాన్ని మీడియా సమావేశంలో చెప్పాల్సి వచ్చింది. లోకల్గా ఉన్న వాళ్ళు మీరెందుకు దాన్ని బయట పెట్టలేకపోయారు? భయమా ఏమన్నా అధికార పార్టీ అంటే? లేదా, పార్టీలో మేమంతా భయపడి రాజకీయాలు చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఎవరి దగ్గర అవతల పార్టీ వాళ్ళతో ఎలాంటి ఇది కూడా ఉండదు. మీరొక్కరే కాదు, తిరుపతి నాయకులు అవసరమైనంతగా ప్రతిపక్షంగా వ్యవహరించలేకపోతున్నారు. అధికార పార్టీని ధీటుగా ఎదుర్కోవడంలో తిరుపతే కాకుండా చిత్తూరు జిల్లా నాయకులే వెనుకబడి ఉన్నారనే ఒక విమర్శ ఉంది. చంద్రబాబు సొంత జిల్లాలోనే ఇలాంటి పరిస్థితి ఎందుకు తలెత్తింది? అంటే క్యాడర్ మీద చంద్రబాబు దృష్టి పెట్టకపోవడమా, మీకు పూర్తి స్థాయిలో ఆయన భరోసా ఇవ్వలేకపోవడమా? లేదు, చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా ఏదైతే ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న అవినీతి అక్రమాల పట్ల ఎప్పటికప్పుడు ఆయన స్పందిస్తాడు, కానీ క్రింది స్థాయిలో ఎందుకు ఆ స్థాయిలో స్పందించలేకపోతున్నారు? క్రింది స్థాయిలో కూడా ఈ మధ్య కూడా దానిపైన డిస్కషన్ వచ్చింది. ఎందువల్ల ఎక్కడికక్కడ నాయకత్వం ఇదవుతుందంటే చాలా కారణాలు. ఇప్పుడు మనం కూడా చూసాం, తిరుపతి అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఒక ఎత్తు అయితే, మున్సిపల్ నగరపాలక ఎన్నికలు ఏ విధంగా జరిగాయి, టౌన్ బ్యాంక్ ఎన్నికలు ఏ విధంగా జరిగాయి, పార్లమెంటు ఉప ఎన్నికలు ఏ విధంగా జరిగాయి మనం అంతా చూస్తాను. కొన్ని ఇంటర్నల్గా కొన్ని ఉన్న మాట వాస్తవమే, అంటే అనుకున్నారే దీంట్లో స్పందించడం లేదని. అలానే భయపడి మాత్రం కాదు. దీనికి ఖచ్చితంగా కూడా రాబోయే రోజుల్లో మీరే చూస్తారు, తెలుగుదేశం పార్టీ ఇంతకుముందు ఉన్న దీన్ని రాబోయే రోజుల్లో కానీ ఖచ్చితంగా కూడా అక్రమాలు జరిగినా, అన్యాయం జరిగినా పార్టీ నాయకులకు భరోసా ఇచ్చే విధంగా. గతంలో పార్టీ నాయకులందరూ కూడా చాలామంది తిరుపతిలో మీరు చూస్తే కేడర్ అంతా కూడా మొదటి నుంచి జెండా మోసినా మీరు అవతల పార్టీ నాయకులు ఎట్టుండారు, మా పార్టీ నాయకులు ఎట్టుండారంటే మీరు చెప్పినట్టు ఫైనాన్స్గా మా వాళ్ళు ఎవరు కూడా ఇది కాలేదన్నమాట వాస్తవం. దానికి చాలా రాజకీయ కారణాలు చాలా ఉంటాయి. అయినా కూడా నేను కూడా బాధపడతా ఉంటా మా పార్టీ, ఎందుకంటే మొదటి నుంచి అందరితో కలిసి పనిచేసిన, జెండా మోసిన కుటుంబాలు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటాం. మేమే అక్రమాలు చేయాల్సిన పనులు, అన్యాయాలు చేయాల్సిన పనులు, కానీ ఫైనాన్స్గా నిలదొక్కోవాల్సిన ఇది తిరుపతిలో లేకపోవడం కూడా నాలాంటి వాడిని కూడా బాధిస్తుంది. అంటే మొత్తం మీద తిరుమల ఏదైతే రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారులు చెప్పినట్లే ఉంటాడు, కార్యకర్తలు చెప్పినట్లు చంద్రబాబు వినడు అనేది ఒక పెద్ద విమర్శ. గత ఎన్నికల సమయంలో, గతంలో అధికారంలోకి వచ్చినప్పుడు తిరుమలలో ఒక జేఈఓ కూడా ఇష్టానుసారం వ్యవహరించాడు. ఆ తర్వాత తిరుపతిలోని చిత్తూరు జిల్లా కలెక్టర్ కూడా వ్యవహరించాడు. ఈసారైనా మీ నాయకుల్లో మార్పు వచ్చి మీరు చెప్పినట్టు వింటాడా, లేకపోతే అధికారులు చెప్పినట్లు వింటాడని భావిస్తున్నారా? ఈ విషయాన్ని మీరు చంద్రబాబు దృష్టికి ఎప్పుడైనా తీసుకెళ్లారా? ఖచ్చితంగా కూడా తెలుగుదేశం ప్రతి కార్యకర్త కూడా తను చెప్పింది చేయాలనే భావన కన్నా ప్రజలకు ఉపయోగపడే విధంగా అధికారులు మీ మీద పెత్తనం చేశారు కదా, ఉండొచ్చు. మీరు చెప్పిన దాంట్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ చెప్పేది గతంలో మారిగా రాబోయే రోజుల్లో ఉండదు. ఖచ్చితంగా కూడా ఇప్పుడు మా వాళ్ళపైన కేసులు పెట్టడం కానీ, ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ చూశారు మీరు కూడా. అక్రమ కేసులు చంద్రబాబు నాయుడు గారి పైన అక్రమ కేసులు పెట్టినాక ఇంకా పూర్వం ఉన్నట్టు ఉండదు. ఖచ్చితంగా ఎవరైతే మాకు ఇబ్బంది పెట్టారో, ఎవరంటే మేము కోరుకునేది వార్డు స్థాయిలో కానీ, గ్రామ పంచాయతీ లెవెల్లో కానీ పార్టీ నాయకులు చెప్పిందే రేపు ప్రభుత్వ పరంగా అమలు చేయబోతా ఉన్నాం. వాళ్ళు చెప్పిన మాటకే విలువ ఉంటుంది, వాళ్ళు చెప్పినటివే రేపు ఇంప్లిమెంట్ కాబోతా ఉన్నాయని ఫస్ట్ టైము జరిగిన ఇవన్నీ కూడా చూసుకొని బేరీ చేసుకొని నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు రాబో ఎన్నికల తర్వాత ఏ విధంగా అనేది ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తాం. ముందు జరిగినట్టు అధికారుల పెత్తనం జరగదు. అధికారులకు ఇచ్చే గౌరవం ఇస్తాం, కానీ సేమ్ టైం పార్టీ నాయకులు మేము ఇచ్చిన హామీలు, మేము వార్డులో ఇచ్చిన హామీలు, అదే నియోజకవర్గ స్థాయిలో ఇచ్చింది, పార్లమెంటు స్థాయిలో ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా మా ఆది నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ కానీ స్పష్టంగా కూడా మా మీటింగ్లో ఆదేశాలు ఇచ్చిన్నారు. రాబోయే రోజుల్లో అదే విధంగా పరిపాలన కొనసాగబోతుందని కూడా తెలియజేస్తాం. అంటే మొత్తం మీద ఈసారి అయితే మీరు బరిలో ఉండాలని నిర్ణయించుకున్నారు. అధిష్టానం ఏం చెప్తుంది? అధిష్టానం ఒకవేళ ఏదైనా వేరే కారణం ద్వారా కాదు అంటే మీ పరిస్థితి? ఇప్పుడు కాదు రాదు అనే దానికన్నా మనస్ఫూర్తిగా మా అన్న ఈసారి నాకు ఇస్తారని నేను భావిస్తాను. నేను ఇప్పుడు పార్టీ పరంగా కొన్ని సమస్యలు ఉంటాయి, కొన్ని క్యాస్ట్ ఈక్వేషన్స్ కొన్ని ఇవి ఉంటాయి, దాన్ని మనం కాదు. ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీ నమ్ముకున్న నందమూరి అభిమానిగా, నారా వారి కుటుంబంతో ఉన్న
సాన్నిహిత్యము లేదా పార్టీ కార్యకర్తలు నాయకులతో ఉన్న సాన్నిహిత్యం ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటాయి ఇప్పుడు. కాబట్టి ఈసారి నాకు వస్తుందని భావిస్తూ ఉన్నాం. ఏదైనా పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు ఒక ఫైనల్ నిర్ణయాన్ని ఖచ్చితంగా కూడా మేము పాటిస్తాం. ఎవరు లక్ష్మణ రేఖ దాటం. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పినట్లే తాను నడుచుకుంటానని, పార్టీ తనకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా పోటీ చేసి గెలుస్తాను, అదే సమయంలో తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడిగా తన బాధ్యతలను సక్రమంగా నిర్వహించానని, గతంలో లాగా కాకుండా ఈసారి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే అధికారులకు కాకుండా పార్టీ కార్యకర్తలకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు, అందుకు లోకేష్ బాబే సిద్ధంగా ఉన్నారంటూ నరసింహ యాదవ్ అంటున్నారు. మొత్తం మీద ఈసారి ఎన్నికల్లో తాను పోటీ చేయాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు ఆయన చెప్తున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి నుంచి.